నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లి పట్ల గౌరవాన్ని పెంచేందుకే రూపొందించిన తల్లికి వందనం పథకం లంకల కోడేరులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. విద్యాభివృద్ధి కోసమే అమలు చేస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు భీమవరంలో వెల్లడించిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో కోలాహలంగా సాగిన తల్లిదండ్రుల అధ్యాపక ఉపాధ్యాయుల సమావేశాలు ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. స్వచ్ఛంద సేవలతో పాటు సమాజ మార్పు కోసం కృషి చేయాలి. తణుకు రోటరీ సభలో స్వచ్ఛంద సంస్థలకు హితవు పలికిన ప్రముఖ సామాజికవేత్త డివివిఎస్ వర్మ ఘనంగా 80వ జన్మదిన వేడుకలు. తణుకు ప్రాంతంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు. బాబా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసిన భక్తులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతటా నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్లు అభివృద్ధిపై చర్చించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. విద్యార్థి సమగ్రాభివృద్ధి ద్వారానే సమాజ ప్రగతి నిడదవోలు జడ్పీ హైస్కూల్లో ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. మధ్యవర్తిత్వంతో కోర్టు కేసులను పరిష్కరించుకోవాలి. రాజమండ్రి జిల్లా కోర్టులో కక్షిదారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. పాసర్లపూడి లంకలో గ్యాస్ లీకేజ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు వెల్లడించిన అమలాపురం ఆర్డీఓ మాధవి. కూటమి పాలనలో అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ అవిడి గ్రామంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. తల్లి పట్ల గౌరవం పెంచడానికి తల్లికి వందనం అనే కార్యక్రమానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని లంకల కోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు ఈ నియోజకవర్గంలో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. సంతోషం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈవేళ విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రోజు మీకు ఏదైతే యూనిఫామ్ గాని, బెల్ట్ గాని, షూస్ గాని, టై గాని, బ్యాగ్ గాని ఎంత క్వాలిటీగా ఇచ్చారో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వాలిటీకి ఈ క్వాలిటీకి తేడా చూస్తే సగానికి సగం పైగా మరి క్వాలిటీ తేడా. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా మోడల్ స్కూల్స్, 1 క్లాస్ 1 టీచర్ ఉండేటువంటి విధంగా ప్రతి గ్రామంలోనూ మోడల్ స్కూల్స్ పెట్టాలనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాల్లో భాగంగా భీమవరంలోని గాలి రామయ్య మున్సిపల్ పాఠశాలలో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు యూనిఫామ్, స్కూల్ కిట్స్, పుస్తకాలు, స్కాలర్షిప్స్, తల్లికి వందనం ఆర్థిక సహాయం అందిస్తున్నారని వెల్లడించారు. తల్లిదండ్రులు విద్యార్థుల హాజరు, వారి మార్కుల జాబితాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పురోగతికి, నైపుణ్యతను పెంచడానికి శ్రద్ధ వహించాలన్నారు. గురు పౌర్ణమి ఆ సందర్భంగా మరి ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లోనూ కూడా, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ కార్యక్రమం పెట్టడం. ఎందుకంటే పేరెంట్స్, పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ రోజున మరి సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దాదాపు విద్యామంత్రిగా నారా లోకేష్ గారు ఈ నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పెట్టారు. మనందరం తెలుసు. ఎందుకంటే ఇది గాలి రామయ్య గారి స్కూలు దాదాపుగా 1942లో పెట్టారంటే బ్రిటిష్ కాలంలోనే
ఈ స్కూల్ ఉందని చెప్తున్నారు. అంత మంచి స్కూల్ ఇది. దీంట్లో చదువుకుని చాలా మంది ఉన్నత పదవుల్లో ఉన్నారనేది కూడా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు. అంత ఈ స్కూల్ ఈ రోజున ఇక్కడ మేము రావటం చాలా సంతోషం. మరి అలాగే ఇక్కడ హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ చాలా చక్కగా పిల్లలకి మంచి విద్యను అందిస్తూ మంచి క్రమశిక్షణతో పిల్లలు ఉన్నారు. ఇక్కడ అందరితో మాట్లాడటం జరిగింది. ప్రతి పిల్లలకి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో వాళ్ళ చదువుల కోసం తల్లికి 100 ప్రతి తల్లి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి పిల్లలకి పడుతున్నాయని, అదే విధంగా పిల్లలకు కూడా స్కూల్ డ్రెస్సులు కావచ్చు, స్కూల్ కిట్స్ కావచ్చు, ఎందుకంటే పిల్లలు నోటంటే మనం విన్నాం చాలా బాగా ఈ స్కూల్ ఉందని. అదే విధంగా మంచి మధ్యాహ్నం భోజనం కూడా మంచి భోజనం పెడుతున్నారనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ప్రతి తల్లిదండ్రికి కావాల్సింది అదే. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం విద్యామంత్రిగా నారా లోకేష్ గారు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ మీద మన గవర్నమెంట్ స్కూల్స్ మీద దృష్టి పెట్టి చాలా ప్రత్యేకంగా దీనికి కొన్ని ఫండ్స్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయటం ఇప్పుడున్న మాస్టర్లు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చాలా సంతోషం. ఈ స్కూల్లో చదవటం మా అదృష్టంగా ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, గౌడ రజికా కార్పొరేషన్ డైరెక్టర్లు పామర్తి వెంకటరామయ్య, ఉప్పులూరి చంద్రశేఖర్, పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు గురువారం శాకంబరీగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయం వెలుపల బయట కూరగాయలతో సుందరంగా అలంకరించారు. మహిళలు పొంగళ్లు వండి అమ్మకు నివేదించగా మరికొంతమంది సారి సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వనమాత పాహిమాం అంటూ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రుల టీచర్ల సంయుక్త సమావేశాలను తణుకుకు చెందిన పలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో గురువారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్న చోటే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విద్యాశాఖ మార్చులు యువనాయకులు లోకేష్ గారి ఆదేశాల మేరకు రెండవసారి ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు జరిగేటటువంటి ఈ మెగా పేరెంట్స్ స్టూడెంట్ మీటింగ్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా జరగని విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్ ని ఏర్పాటు చేసి విద్యార్థులైతేనేమి పేరెంట్స్ అయితేనేమి దాదాపు 2 కోట్ల పైగా పాల్గొంటున్నారు. ఈ రోజు ఇది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు చేసుకుంటుంది. విద్యకి ప్రతి ఒక్కరూ కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తరంలో ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని చదువుకుంటే తర్వాతి తరాలు 10 తరాలు అదే స్థానంలో ముందుకు వెళ్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో విద్యకి ప్రాధాన్యత ఇస్తూ విద్యతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడం, మీ అందరిలో ఒక కాన్ఫిడెన్స్ ని పెంచే విధంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సౌకర్యాలని ఈ రోజు మీరు అందరూ కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పారు. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లకి ఇచ్చి ఒక అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి మరొక అబ్బాయికి అమ్మాయికి లేదన్నారు. కానీ ఈ రోజు మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ నువ్వు అందరినీ చదివించని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తల్లికి వందనం పథకం ద్వారా ఒక్క మన నియోజకవర్గంలో దాదాపు 55,000 మందికి 85,50 లక్షల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ అయినటువంటి ఒకటే. నేను కూడా 10th వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. నేను గర్వంగా చెప్పుకుంటా. వేల్పూర్ జడ్పీ స్కూల్లో చదివాను, తెలుగు మీడియంలో చదివాను. ఎక్కడ చదివాం అనేది కాదు, ఏ విధంగా చదివాం, ఏ విధంగా మనం భవిష్యత్తును నిర్మించుకుంటున్నాం. మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఇంటర్మీడియట్ అనేది మీ అందరికీ టర్నింగ్ పాయింట్. లైఫ్లో ఏ విధంగా సెటిల్ అవ్వాలనే దానికి ఒక టర్నింగ్ పాయింట్. ఈరోజు మీ తల్లిదండ్రులు ఇక్కడ చాలా మంది వచ్చారు. వారి ఆశలు, మీ మీద ప్రేమ, ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రిన్సిపల్ గొల్ల ప్రభాకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి డి మురళీ సత్యనారాయణ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నములు పాల్గొన్నారు. అలాగే శ్రీమతి నడింపల్లి వర్ధనమ్మ తిరుపతిరాజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులను, అధ్యాపకులను సమన్వయపరిచి అంశాలను చర్చించారు. ప్రిన్సిపాల్ వి తులసీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు కూడా పూజ చేసి పక్కన మీరు ఎస్కేఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కు ప్రిన్సిపల్ భూపతిరాజు హిమబిందు అధ్యక్షత వహించగా కళాశాల జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఐఈఓ జి ప్రభాకర్రావు, పూర్వ విద్యార్థిని తల్లి న్యాయవాది బి శైలకుమారులు పాల్గొన్నారు. ఇంతకుముందు నవ సమాజ నిర్మాణం కోసం పిల్లల్ని తీర్చిదిద్దడంలో తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని విద్యాభివృద్ధిని సాధించాలని సూచించారు. ప్రధాన ఉపాధ్యాయుని తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి గోపీమూర్తి, లయన్స్ క్లబ్ జిల్లా నాయకురాలు పుట్టా విజయశ్రీ, మాజీ కౌన్సిలర్ కీర్తి శివప్రసాద్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. దీక్షిత ఒకసారి ఇంకా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరిగిన సభలో సంస్థ అధినేత, ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. కాగా పట్టణానికి చెందిన 14వ నెంబర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించి విద్యా బోధనతో పాటు విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చేపట్టవలసిన అంశాలను చర్చించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాకుండా అత్యున్నత మార్కులు సాధించే విద్యార్థులకు ప్రతి ఏటా నగదు బహుమతి అందించేందుకు వీలుగా ₹1,00,000 విరాళం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీ నగదును 10వ తరగతిలో ప్రగతి కనబరిచిన విద్యార్థులకు అందజేయాలని ఆయన సూచించారు. అలాగే ఇది ప్రాంతానికి చెందిన కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ తన విశ్వేశ్వరరావు పేరుతో విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించేందుకు అవసరమైన ఆర్ఓ ప్లాంటును నిర్మిస్తానని చెప్పారు. తొలుత విద్యార్థులకు మొక్కలను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పి సుజాత, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ శశిల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కాకిలేటి హర్నాథ్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షురాలు వి నాగదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం కావలిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఇదే సమావేశంలో గ్రామ సర్పంచి వి అప్పన్నస్వామి, పూర్వ విద్యార్థి వి దివాకరులు పాల్గొని సందేశాలిచ్చారు. ఇంకా ఉప సర్పంచి కె నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె విజయకుమారి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ వి దానేశ్వరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవతో పాటు సమాజ మార్పు కోసం కూడా కృషి చేయాలని ప్రముఖ సామాజికవేత్త, నిక్కర్చైన సంఘ సేవకులు డివివిఎస్ వర్మ సేవా సంస్థలకు ఉద్బోధించారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సమాజం, స్వచ్ఛంద సేవ అనే అంశంపై మాట్లాడారు. అనంతరం డివివిఎస్ వర్మ 80వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించి ఆయనను సన్మానించి అభినందించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం జనహితం కోసం అంకిత భావంతో పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విశిష్ట వ్యక్తిగా పేరొందిన డివివిఎస్ వర్మ జీవిత విశేషాలను వివరించగా, మరో మాజీ అధ్యక్షులు మల్లిన అరుణసారథి, ప్రస్తుత కార్యదర్శి గోకవరపు సుధాకర్లు క్లబ్ తరఫున బొకేలను అందించి ప్రశంసించారు.
స్వచ్ఛత సేవ గురించి మాట్లాడే అంశాలని సేవ చేస్తున్నారు. స్వచ్ఛందంగా చాలామంది పేదలకి, విద్యార్థులకి, వికలాంగులకి వ్యక్తిగతంగా సహాయం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవది సామూహిక అంశాలను కూడా వాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి పోయింది పోలియో వ్యాధి నిర్మూలన. దానికోసం రోటరీ చేస్తున్న కృషి బహుశా ఏ ప్రభుత్వం చేయలేదు. అందరి కృషి వాడు చేస్తారు. అది దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన ఒక పతాక స్థాయికి తీసుకెళ్ళారు. లేకపోతే కొన్ని లక్షల మంది వికలాంగులుగా అయిపోయే పరిస్థితిని కాపాడటం జరిగింది దేశంలో. ప్రజలు వికలాంగులు అయితే దేశం కూడా వికలాంగం అవుతుంది. అందుకని ఒక గొప్ప కృషిని వాడు చేశారు. లయన్స్తో కూడా కంటి పరీక్షకు సంబంధించి వారు చేస్తున్నారు. మానవత వాడు చాలా అనేక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేపట్టి చాలా కార్యక్రమాల్లో వాడు ఈ మధ్యకాలంలో చాలా ముందున్నారు. ప్రముఖమైన సంస్థలు ఉన్నాయి. అందులో అత్యంత ముఖ్యమైనది రోటరీ క్లబ్. రోటరీ క్లబ్లో మాట్లాడే అవకాశం కలగడం నాకు ఎప్పుడు సంతోషం. 3 అంశాలు. ఒకటి, వ్యక్తులకు సాయం చేయడం. ఈ స్వచ్ఛంద సేవలో ఒక సహజమైన భాగం. స్వచ్ఛంద సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవ. మనం సేవ చేసినప్పుడు మనం ప్రతిఫలం ఆశించేవాడు ఉండొచ్చు అనుకున్నది వేరే విషయంగా, మొత్తం మీద ప్రతిఫలం ఆశించకుండా చేసేది స్వచ్ఛంద సేవ. అది వ్యక్తులుగా చేసేవాడు ఇందాక చెప్పాను. రెండవది సమూహానికి చేయడం, అది కూడా చెప్పాను నేను. సమూహానికి అలా దేశం అందరికీ చేశారు. చాలా సమూహానికి చేస్తున్నారు. ఒక సమూహంలో ఉన్నటువంటి ఒక సమస్యని పరిష్కరించడం కోసం అలాంటి ప్రయత్నం చేయడం, సమూహం చేయడం. అయితే ఎప్పుడూ కూడా స్వచ్ఛంద సేవకి పరిమితులు, విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో రోటరీ క్లబ్ సభ్యులతో పాటు వివిధ జీవన రంగాలకు చెందిన ప్రముఖులు, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకులో గురు పౌర్ణమిని గురువారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గురువుగాను దైవంగాను భావించే షిరిడీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేసి భక్తిభావాన్ని చాటి చెప్పారు. ఈ మేరకు పట్టణంలోని బాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. హైందవ సమాజంలో మిగిలిన పర్వదినాల మాదిరిగా గురు పౌర్ణమి కూడా ప్రత్యేకత ఉంది. భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే నానుడి ప్రకారం మనకు జన్మనిచ్చిన తల్లి దైవంతో సమానంగా భావిస్తారు. మనకు స్వశక్తి వచ్చే వరకు పోషించే తండ్రి కూడా దైవంతో సమానమేనని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అజ్ఞానం అనే చీకట్లను తొలగించి ఆత్మజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని నడిపించేవాడు గురువు. అందుకే గురువు కూడా దైవ సమానుడేనని నమ్ముతారు. అతి సామాన్యులైన, అవతార పురుషులైన ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించవలసిందే. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడి వద్ద, శ్రీకృష్ణుడు సాందీపుని వద్ద, పాండవులు ద్రోణుడి వద్ద విద్యాభ్యాసం చేసినట్లు మత గ్రంథాలు చెబుతున్నాయి. యోగి వేమన కూడా ఎన్న గురుని కన్నా నెక్కువ లేదయా, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, గురుని శిక్ష లేక గురితెట్లు కలుగునో, అజునికైనా వాని అబ్బకైనా అంటూ గురువు మీద ఎంతో గౌరవభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో గురు పౌర్ణమ వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. దీనిని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని దుర్గా భవానీ దీక్షాపీఠంలో నిర్వహించిన సభలో గురు భవానీ గంధం నరసింహారావును ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక సన్మానించి మాట్లాడారు. అనంతరం బ్యాంక్ కాలనీలోని మహానట కళామందిరం నృత్య పాఠశాల ద్వారా పిల్లలకు శిక్షణ ఇస్తూ గురువుగా గౌరవం పొందుతున్న కాకరపర్తి కామేష్ను బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు సన్మానించారు. ఇలా చూడండి ఒకసారి, ఏమండి ఇలాగా మేడం. అంటే ప్రతి ఒక్కరికి, పుట్టిన ప్రతి వారికి కూడా గురువు యొక్క
ప్రాముఖ్యత చాలా ఉంది. అంటే గురువు అంటే కేవలం మనకి జ్ఞానం ఇచ్చేవారు, పాఠాలు చెప్పేవారు, ఏదైనా కొత్తది నేర్పించడం కానీ ఇది ఒక్కటే కాదు. మనకు మామూలుగా భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసేది కూడా గురువే అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. సమాజంలో ఒక మార్పుకి నాంది పలికినటువంటి వారిని కానీ, ఆ యొక్క ఆధ్యాత్మిక గురువుల్ని కానీ, ఎన్లైటెండ్ మాస్టర్స్ని కానీ అందరినీ కూడా ఇవాళ వారిని గౌరవించి వారికి ఒక కృతజ్ఞతా భావాన్ని, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా సంస్థాగతంగా జరుపుకునేటువంటి 6 ఉత్సవాల్లో ఒకటి గురు పౌర్ణమి. ఈ యొక్క ప్రకృతిలో కూడా ఈ గురు పౌర్ణమి రోజు అత్యధిక శక్తి ఉంటుంది. ఒక శక్తివంతమైన రోజు, ఆధ్యాత్మికంగా ఎదగటానికి ధ్యానం చేసుకుంటే కూడా ఈరోజు ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ అంటాం. ఇది చేసుకుంటే మనలో కూడా ఒక మంచి భావన, ఒక మంచి ఆలోచనలు, మనలో మనకున్నటువంటి శక్తిని, తేజస్సుని పెంచుకోవటానికి కూడా పౌర్ణమి రోజు ఆధ్యాత్మిక భావనలో ఉండటం ఎంతో మంచిది. ఈ కార్యక్రమంలో నాయకులు కామర్స్ కిరణమయ్యి, కసిరెడ్డి మణిదీప్, కొడమంచిలి జితేంద్ర, బుద్ధాల రాజ్యలక్ష్మి, పొలమాల వీరభద్రములు పాల్గొన్నారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు అందుకుంటున్న 150 మందికి ఒక్కొక్కరికి పాలు, రొట్టెలను పంపిణీ చేశారు. ఇంకా పట్టణ శివారుల్లో నివసిస్తున్న 100 మంది నిరుపేదలకు పొట్లాలను అందజేశారు. అనంతరం బైపాస్ రోడ్లోని సంస్థ కార్యాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి నాయకులు వారణాసి ఉదయ భాస్కరరావు, ఓరుగంటి అబ్బూరావు, పెనుమత్స శ్రీనివాస చక్రవర్తులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సందర్భంగా 7 మెగా గురువులను క్లబ్ అధ్యక్షులు కోడూరి వెంకట సత్యనారాయణ సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్లో గత 30 సంవత్సరాల నుంచి స్వీపర్గా పనిచేస్తున్న దమయంతి మనవరాలు ప్రమాదానికి గురవడం వల్ల నిత్య యోగా సాధకులు 31,000 రూపాయలను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పట్టణానికి సమీపాన ఉన్న పాలంగి షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసి గురు పౌర్ణమిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏంటంటే బాబా గారు చెప్పిన దానం వీలుంటుంది, ఒక దానం కూడా వివరించుకోవాలి అనేది అదంతా మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న తొలి అడుగు ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పట్టణ పరిధిలో 5, 6 వార్డుల్లో ఇంటింటికి పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఒంటెద్దు రాజా, పార్టీ నాయకులు తణుకు రేవతి, తాతపూడి మారుతిరావు, సిర్రా సుధాకర్, జనసేన పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు ఉపయోగపడుతున్న లోక్ అదాలత్లను కక్షిదారులంతా వినియోగించుకోవాలని తణుకు 4వ జిల్లా జడ్జి డి సత్యవతి తెలిపారు. కోర్టు ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎక్కువ కేసులు రాజీ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మీద మన బార్ నుంచి 4 ట్రైనింగ్ కూడా ఇచ్చాము. ఆ ట్రైనింగ్లో మీరు కూడా ప్రతి ఒక్క అడ్వకేట్ సహాయ సహకారాలు అందించాలి. మీడియేషన్ సెంటర్కి మేము రిఫర్ చేసేటప్పుడు వాళ్ళ కౌన్సిల్ గారికి మీరు కూడా పార్టీస్ని ఎంకరేజ్ చేసి దీనివల్ల మీకు కాలము డబ్బు వృధా కాకుండా ఉంటుందని వాళ్ళు మీరు పార్టీని మోటివేట్ చేసి పంపిస్తే కనుక ఎక్కువ కేసులు మన కోర్టులోని డిస్పోజ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అడ్వకేట్ సహకరించాలి. ఈ అంశంపై న్యాయవాదులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, జూనియర్ సివిల్ జడ్జి పోతర్లంక సాయిరాం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపుడి కామేష్, మాజీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.
తణుకు పట్టణ పరిధిలోని పైడిపొరలో వేంచేస్తున్న గోగులమ్మ, పల్లాలమ్మ, సత్యమ్మ, అమ్మమ్మ దేవతలకు ఈ ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి సారే చీరలను సమర్పించుకున్నారు. ఆషాఢమాసం పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ఆధ్వర్యం వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో గురువారం మెగా పేరెంట్స్ మీటింగులు నిర్వహించారు. ప్రాథమిక విద్య నుంచి హైస్కూలు, కాలేజీ స్థాయి వరకు ఇలా అన్ని తరగతుల వారు ఇందులో భాగస్వాములు అయ్యారు. పాఠశాలలను అందంగా అలంకరించి షామియానా, పందిర్లు వేశారు. తల్లిదండ్రులను సాదరంగా ఆహ్వానించారు. విద్యార్థులతో కలిసి పేరెంట్స్ ఫోటోలు తీయించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఫోటో బూత్లను ఏర్పాటు చేశారు. తరగతుల వారీగా గదుల్లో తల్లిదండ్రులను కూర్చోబెట్టి వారికి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేసి వారి పిల్లల విద్యా ప్రగతిని సమగ్రంగా ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం తల్లులకు రంగవల్లుల పోటీలు, తండ్రులకు తాడులాగే పోటీలను నిర్వహించారు. బాలికలతో తల్లులకు పాదపూజ చేయించారు. బహిరంగ సభను ఏర్పాటు చేసి స్కూలు టాపర్స్గా నిలిచిన షైనింగ్ స్టార్స్తో మోటివేషన్ స్పీచ్లు ఇప్పించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 4 గంటల పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో విద్యా సంస్థలన్నీ సందడి వాతావరణంలో కోలాహలంగా కళకళలాడాయి. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అతిథులుగా హాజరయ్యారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి చెప్పేందుకు పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, కొలుకులూరి ధర్మరాజు, కర్రీ భాస్కర్రావు, ఇంకా నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.